మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. మరి గుమ్మలాడే పలావ్ చూసారు కదా, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. మరి వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. హలో అండి. హాయ్ అండి. మీ పేరేంటి? మంజుల. మంజుల గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మంజుల గారు బోడుప్పల్ టెలిఫోన్ కాలనీ అండి. బోడుప్పల్లో టెలిఫోన్ కాలనీ నుంచి వస్తున్నారు. ఓకే, హాయ్ అండి. హాయ్ గీతా గారు, బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాము. మీ పేరేంటి? నా పేరు వచ్చేసి స్వాతి అండి. నేను ఫిర్జాది కూడా ఉప్పల్ నుంచి వచ్చాను. ఓకే, ఆవిడ బోడుప్పల్, మీరు ఉప్పల్. ఇద్దరు పరిచయం ఉందా? మేము రిలేషన్ అండి. మీరిద్దరు రిలేషన్? అత్తా కోడళ్ళ, మేనత్త మేనకోళ్ళ. వెరీ గుడ్. సో మరి ఇద్దరు మంచి టేస్టీ ఐటమ్స్ తో రెడీయా? మంచి వంటల్ని ప్రిపేర్ అయ్యి వచ్చారా? ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? నేను నవరత్న చట్నీ. స్వాతి మీరేం చేస్తారు? టమాటో ఆనియన్ మురుకులు. టొమాటో ఆనియన్ మురుకులు. ఓకే, సో మరి ఫస్ట్ ఎవరు చేస్తారు ఇద్దరులో? నేను చేస్తాను. మీరు చేస్తారా? చేస్తానండి. ఓకే, నవరత్న చట్నీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. నవరత్న చట్నీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఆనపకాయ ముక్కలు పావు కప్పు, బీరకాయ ముక్కలు పావు కప్పు, బెండకాయ ముక్కలు పావు కప్పు, దోసకాయ ముక్కలు పావు కప్పు, క్యారెట్ ముక్కలు పావు కప్పు, టొమాటో ముక్కలు పావు కప్పు, తరిగిన కాలీఫ్లవర్ పావు కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, దొండకాయ ముక్కలు పావు కప్పు, క్యాప్సికం ముక్కలు పావు కప్పు, వేయించిన నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, వేయించిన వేరుశనగ పలుకులు కొద్దిగా, పసుపు చిటికెడు, చింతపండు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర మెంతుల పొడి 1/2 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, పచ్చిమిరపకాయలు 7. ఓకే అండి, మరి నవరత్న చట్నీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, సో స్టార్ట్ చేద్దామండి. చేద్దామండి. సో ఫస్ట్ మనం ఏమన్నా వేయించుకొని పెట్టుకోవాలా? అవునండి. ఓకే, పల్లీలు నువ్వులు వేయించి పెట్టేసాను. పల్లీలు నువ్వులు ఆల్రెడీ వేయించి పెట్టారు. సో ఇప్పుడు కూరగాయల పచ్చిమిర్చి ఇవి వేయించి సపరేట్ తీయాలా? అవునండి. ఓకే, తర్వాత అందులో కూరగాయలు వేసుకోవాలండి. సో ఇంకా అన్ని మనం తీసుకునే కూరగాయలన్నీ ఇందులో వేసి వేయించుకోవాలా? సూరకాయ, ఓకే, బీరకాయ, బెండకాయ, ఓకే, టమాటో, దొండకాయ 5, దోసకాయ 6, క్యాప్సికం 7, కాలీఫ్లవర్ 8, క్యారెట్ 9. అయిపోయినాయి నవరత్నకి సంబంధించిన 9 వెరైటీ. కొంచెం ఉప్పు వేద్దామండి. కొంచెం పసుపు. ఓకే, కొంచెం ఉప్పు, పసుపు. సో ఇది కొంచెం మనకి ముక్కలన్నీ మగ్గితే అప్పుడు గ్రైండ్ చేసుకోవాలా? ఓకే, సో మూత పెట్టేద్దామా? కొన్ని వాటర్ వేసి. వాటర్ కావాలి, మాడిపోతుంది కదా, కొన్ని వాటర్ వేసుకుంటే. సో ఇది మీ ఐడియానేనా మంజుల గారు? అవునండి. అంటే ఇలా అన్ని కూరగాయలు కలిపి చేస్తూ ఉంటారు వెరైటీస్? అన్ని సపరేట్ సపరేట్ చేసేదాన్ని, ఇట్లా కూడా చేస్తే బాగుంటదేమో అని ఆలోచన వచ్చింది అనమాట. అవునండి. అంటే బేసిక్ గా ఇందులో మనం వేసిన కొన్ని రకాలు, అంటే ఆఫ్ కోర్స్ బీరకాయ, సొరకాయతో పచ్చడి అనేది తక్కువ చేస్తామండి. మీరు చేస్తారా సొరకాయతో? బాగుంటదండి సొరకాయ. ఓ అవునా, నాకు బాగా చేసుకుంటాం మేము. సో ఎక్కడ మీ ప్లేస్, మీ నేటివ్ ఎక్కడ? మా మదర్ వాళ్ళది వచ్చేసి మాసిరెడ్డిపల్లె. ఓకే, మా అత్తగారు వాళ్ళది వచ్చేసి మిర్యాలగూడెం దగ్గర. ఓ, సో అక్కడ చేస్తూ ఉంటారా ఇలా? మా మదర్ వాళ్ళ ఊరి దగ్గర బాగా చేస్తాం అనమాట ఇలాంటివి. ఓకే, సో ఇప్పుడు ఇంకా మెత్తపడితే ఇవి మనము మిక్సీకి వేసుకోవటమేనా? ఓకే, సో వంటల్లో ఇట్లా ప్రయోగాలు చేయడం ఇష్టమా మీకు మంజుల గారు? చేస్తానండి. చేస్తూ ఉంటారు. తింటారా ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగానే? తింటారండి. చట్నీ ఎక్కువ తింటారు. చట్నీ ఎక్కువ అలవాట? సో నిలవ పచ్చళ్ళ కంటే ఇంకా కొన్ని వాటరా? నిలవ పచ్చళ్ళ కంటే ఈ రోటి పచ్చళ్ళు బెటర్ కాబట్టి ఇలా ఎక్కువ ట్రై చేస్తుంటారా? అవునండి. ఇది ఉడికేలోపు మనం మిక్సీ పట్టుకుందామా? మీకు ఏమేమి కావాలో దీంట్లో పల్లీలు. ఓకే, సో వేయించేసుకున్న పల్లీలు, నువ్వులు, ఓకే, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఇవి కొంచెం గ్రైండ్ చేసిన తర్వాత. ఓకే, ఇది స్వాతి గారు కొంచెం మిక్సీ పడతారా? పడతా. ఓకేనా?
ఓకే అండి. పచ్చిమిర్చి, చింతపండు ఇది మొత్తం పడుతుందా? వేసేయండి. కొంచెం జీలకర్ర మెంతుల పొడి. ఇది అంతా పడుతుందా? కొద్దిగా వేయాలా? కొంచెం వేయండి. ఇంతవేనా? ఇంకా కొంచెం. ఓకే. ఓకే. సరిపోతుందండి. ఓకేనా? ఓకే. సో ఈ కూరగాయ ముక్కలు కూడా వేగిపోయినట్టే కదా? అవునండి. సాల్ట్ వేసి ఇది కూడా యాడ్ చేద్దాము. ఇది మిక్సీ పట్టుకో. కొంచెం లైట్ గానేనా? అంటే ఎక్కువ పేస్ట్ లాగా అవ్వక్కర్లేదు. ఓకే. జస్ట్ అట్లా ఒక తిప్పు. అరిగిపోతాయా మరి అన్ని? కొంచెం ముక్కలు ముక్కలుగా ఉన్నాయి దొండకాయ. అట్లానే ఉండాలండి. ఓకే. ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టుకోవాలి కదా? అవునండి. ఆయిల్. ఓకే. సో బౌల్లోకి తీసి పచ్చడి దాని మీద పోపు పెడతారా, లేకపోతే ఇందులో పోపులో వేసి కలపాలా? బౌల్లోకి తీసేయాలండి. బౌల్లోకి తీసేయాలా? ఓకే. సో స్వాతి గారు మీరు కొంచెం మీ పచ్చడి బౌల్లోకి తీసేస్తారా? అన్ని పోపు దినుసులు. ఓకే. సో ఇది మనకి అన్నంలోకి, దోశ లాంటి వాటిలోకి బాగుంటుందండి. చపాతీలో కూడా. ఓకే. ఓకే అండి. నెక్స్ట్ ఎండుమిర్చి. ఆగండి ఒక నిమిషం. వేయండి. బంద్ చేయండి. బంద్ చేసేనా? బంద్ చేయండి. ఓకే. కొంచెం ఇంగువ. ఇప్పుడు అదంతా మనం ఈ పచ్చడిలో పెట్టాలా? అవునండి. నేను ఇది పట్టుకుంటాను, మీరు ఆ పోపు అందులోకి లాగేయండి. ఓకే. ఆయిల్ కూడా వంపేనా? వంపేయండి. సో రెడీ అండి. ఓకే గీత గారు, నవరత్న చట్నీ రెడీ. బాగుందండి వెరైటీగా మీ చట్నీ. థ్యాంక్స్ అండి. ఓకే అండి, మరి నవరత్న చట్నీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. నవరత్న చట్నీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో ఆనపకాయ ముక్కలు, బీరకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, టొమాటో ముక్కలు, దొండకాయ ముక్కలు, దోసకాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, కాలీఫ్లవర్, క్యారెట్ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి మగ్గనివ్వాలి. మిక్సీ జార్ లో వేయించిన వేరుశనగ పలుకులు, వేయించిన నువ్వులు, వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టాలి. దీనిలో పచ్చిమిరపకాయలు, చింతపండు, జీలకర్ర, మెంతుల పొడి వేసి మిక్సీ పట్టాలి. తర్వాత వేయించిన కూరగాయ ముక్కలు వేసి కచ్చపచ్చగా మిక్సీ పట్టాలి. మరొక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు, ఇంగువ వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని పచ్చడిలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, నవరత్న చట్నీ రెడీ. రాజు గారు, చక్కగా మంచి పోపుతో నవరత్న చట్నీ రెడీగా ఉంది. ఓకే. సో టేస్ట్ చూసేద్దామా? ఓకేనండి. సో చాలా టేస్టీగా ఉంది పచ్చడి. కొంచెం డిఫరెంట్ గా కూడా ఉందండి. బాగుంది. సో పైన నూనె తగ్గిస్తే ఇంకా బాగుండేది. కలుపుకుంటే తగ్గిపోతుంది పైన. సో బట్ అంటే అది పర్లేదులేండి, కానీ టేస్ట్ వైజ్ గా చాలా బాగుంది. పచ్చడి వరకు చాలా బాగుంది. సో నవరత్న చట్నీ చాలా టేస్టీగా ఉందండి, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఒకప్పుడు 50-60 ఏళ్లు దాటిన తర్వాత కనిపించే సమస్యలు ఇప్పుడు యంగేజ్ లోనే కనిపించేస్తున్నాయి. కొంతమందికి అలాగే పళ్ళు కదులుతూ ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు బాగా నల్ల నువ్వుల్ని నమిలి చల్లటి నీళ్ళని తాగుతూ ఉండాలి. ఇలా క్రమంగా చేస్తూ ఉన్నట్లయితే దంతాలు బాగా గట్టిపడతాయి, ఆరోగ్యంగా ఉంటాయి.
నెక్స్ట్ ఎపిసోడ్ లో రాబోయే వెరైటీస్ చూసి ట్రై చేయడానికి వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూసి మీరు కూడా నోట్ చేసుకోండి. గుమగుమల్లో బటర్ మష్రూమ్స్, వెన్న, ఫ్రెష్ క్రీమ్, జీడిపప్పు పేస్ట్ ముఖ్యంగా కావాలి. మీ చేతి వంటల్లో బెండకాయ ఉల్లికారం, బెండకాయలు, ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, ఆమ్చూర్ సిద్ధం చేసుకోవాలి. ఆలు బటర్ మసాలా, బంగాళదుంపలు, టొమాటోలు, ఉల్లిపాయలు, గరం మసాలా సిద్ధం చేసుకోండి. జస్ట్ మినిట్ లో ఆమ్చూర్ క్యాప్సికం ఫింగర్స్, ఆమ్చూర్, క్యాప్సికం, మైదా, అలాగే డీప్ ఫ్రై కి సరిపడా నూనె కూడా కావాలి. మీ అభిరుచిని చూడండి, ఈ వంటకాలను మీరు ప్రయత్నించండి.